గైస్ ఈ వీడియోలో మనము VCube సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఇన్స్టిట్యూట్ గురించి మనం మాట్లాడదాము. అండ్ చాలా మంది నన్ను అడుగుతా ఉన్నారు. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి ఓవర్వ్యూ చూశాను. బట్ ఏంటి అంటే క్లారిటీగా ఇంకొంచెం డెప్త్ నాలెడ్జ్ మనం తీసుకోవడానికి, డెప్త్గా మనం అనలైజ్ చేయడానికి మనము జనరల్గా ఏంటి అంటే నేను ఎప్పుడైనా కానీ స్ట్రాంగ్లీ బిలీవ్ ఒక ఇన్స్టిట్యూట్ మ్యాక్సిమం ఒక 3-4 కోర్సెస్ని చాలా పర్ఫెక్ట్గా రన్ చేయగలదు. అది ఎంత పెద్ద ఇన్స్టిట్యూట్ అయినా కానీ నేను బిలీవ్ చేస్తూ ఉంటాను. బట్ అంటే ఒకవేళ రన్ చేయగలదు అనే దానికంటే కూడా స్ట్రాంగ్ ఉంటుంది అని ఖచ్చితంగా మనం వాడచ్చు. అసలు జనరల్ గా VCube లో ఎన్ని సాఫ్ట్వేర్ కోర్సెస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఒకసారి లిస్ట్ మీకు చదివి వినిపిస్తాను. జావా, పైథాన్, రియాక్ట్ జేఎస్, పవర్ బిఐ, మాన్యువల్ టెస్టింగ్, డెవాప్స్, AWS, Azure, జావా ఫుల్ స్టాక్, Azure DevOps, SQL సర్వర్, పైథాన్ ఫుల్ స్టాక్, Angular JS, UiPath, SQL, Azure, API టెస్టింగ్, డేటా సైన్స్, Angular 9, MuleSoft and Azure Data Factory, వెబ్ డిజైన్, .NET, డిజిటల్ మార్కెటింగ్, టెస్టింగ్ టూల్స్, మైక్రోసాఫ్ట్ బిజినెస్ ఇంటెలిజెన్స్, APM, Selenium with Java, Cypress, Power Automate, మెయిన్ స్టాక్, Azure డేటా ఇంజనీరింగ్, హడూప్, మెయిన్ ఫ్రేమ్, బిగ్ డేటా అనాలిసిస్, Tosca, Selenium, Azure అడ్మిన్, మెయిన్ స్టాక్, టెరాఫార్మ్, Django 20+ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తాం. సో బేసిక్ గా VCube లో మీరు జాయిన్ అవ్వాలా లేదా అని తెలుసుకోవడానికి ఇక్కడ ఏంటి అంటే చాలా మంది 100% జాబ్ గ్యారంటీ గురించి ఎక్స్పెక్ట్ చేసి ఏ ఇన్స్టిట్యూట్ ద్వారా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన ఎలాంటి బేసిస్ లో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీరు ఇక్కడ ఏ కోర్స్ తీసుకోవాలంటున్నారో ఫస్ట్ డిసైడ్ అయ్యారు. ఎందుకంటే చాలా కోర్సెస్ ఉన్నాయి. వాళ్ళు దేంట్లో స్ట్రాంగ్ లేకపోతే వాళ్ళు చెప్పేదాన్ని మీకు ఏది నచ్చుతుందని ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి మనం తీసుకుంటున్న కోర్సు మనకు సూట్ అవుతుందా లేదని మనం తర్వాత తెలుసుకోవాలి. అండ్ తర్వాత ఇక్కడ మనం అసలు చాలా కోర్సెస్ ఉన్నాయి. సో బేసిక్ అసలు మీరు ఏ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారు దాని గురించి క్లారిటీ చెప్తే దాన్ని బట్టి నేను అనాలిసిస్ చేసి మీకు అప్డేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ చాలా మంది ఒక ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోవడానికి చాలా కన్ఫ్యూజన్ అయిపోతూ ఉంటారు. సెలెక్టింగ్ రైట్ ఇన్స్టిట్యూట్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏమవుతుందంటే జెన్యూన్ గా ఉండే ఇన్స్టిట్యూట్స్ చాలా వరకు కొన్ని బాగుండవు, కానీ కొన్ని నిజంగా జెన్యూన్ గా ఉండి వాళ్ళు కష్టపడతా ఉంటారు. సో మనం ఈ ప్రయత్నంలో భాగంగా మంచి ఇన్స్టిట్యూట్స్ ని అందరికీ తెలియజెప్పాలి. అండ్ ఒకవేళ సరిగ్గా క్లాసులు చెప్పని లేకపోతే సరిగ్గా చెప్పిన మాట ప్రామిసెస్ ని నెరవేర్చిన ఇన్స్టిట్యూట్స్ ని మనం పబ్లిక్ లో తీసుకురావాలని ఒక గొప్ప లక్ష్యంతో నేను ముందుకు తీసుకెళ్తాను. VCube దాని గురించి అయితే అసలు మీరు ఏ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ దాని గురించి చెప్తే దాన్ని బట్టి ఇదంతా గ్యాదర్ చేసి నేను కొంత వాళ్ళతో కూడా మాట్లాడి అనాలిసిస్ చేసి మీకు అప్డేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ ఆల్వేస్ ఏంటి అంటే నేను ఒక మాట మాట్లాడుతున్నా, నేను చెప్పే ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తగా మాట్లాడతాను. ముందు వెనక ఆలోచించి దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, ముందుకు ఎలా తీసుకెళ్ళాలి. ఓకే, ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ రివ్యూ అయినా కానివ్వండి, ఒక UPSC సివిల్స్, IAS, IPS కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ రివ్యూస్ అయినా కానివ్వండి, చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడుతూ ఉంటాను. సో అసలు మీరు ఏ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు అనేది తెలియాలి. సో దాన్ని బట్టి నేను వాళ్ళతో కూడా మాట్లాడి డెఫినెట్లీ దీని గురించి ఒక అనాలిసిస్ దాని స్టూడెంట్స్ కూడా మాట్లాడి నేను అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.